కృష్ణ గోదావరి ఋషికొండ కన్నీరు మన ఇసుక గనులన్నీ చెబుతుందొకటేరా. హాయ్ అండి, నమస్తే అండి. ఇది రాకెట్ న్యూస్ సర్వే అండి. వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 జిల్లాల్లోనూ సర్వే తీస్తున్నారు. కాకపోతే వీళ్ళు చెప్పింది ఏంటంటే, మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది కదా, అది ఒకటి ఎగ్జామ్షన్లో పెట్టారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు క్వశ్చనరీ తయారు చేసినప్పుడు 3 months బ్యాక్ తయారు చేస్తున్నారు. ఆ క్వశ్చనరీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వీళ్ళకి అవగాహన లేక అది లేదు, అది తప్ప మిగతా అన్ని తీసుకున్నారు వీళ్ళు. వీళ్ళు దాదాపు 3 లక్షల శాంపిల్స్ ఏపీ మొత్తం తీసుకున్నారు. ఎక్కువగా వీళ్ళు పట్టణ ప్రాంతాలని కాన్సన్ట్రేట్ చేశారు. అంటే దాదాపు 80% పట్టణ ప్రాంతాల్లో చేశారు, 20% విలేజెస్లో చేశారు. ఈ సర్వే వీళ్ళు మెయిన్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, పట్టణాల్లో కానీ విలేజెస్లో కానీ 3 విషయాలు చెప్తున్నారండి వీళ్ళు. ఒకటేంటంటే ఫస్ట్ ఓటర్స్, అంటే ఆల్మోస్ట్ 19 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 18 సంవత్సరాలు ఆ వయసు ఉన్న వాళ్ళు, ఓట్లు రాయించుకున్న వాళ్ళు ఫస్ట్ ఓటర్స్. ఆ తర్వాత సీనియర్ సిటిజన్స్, పెద్దవాళ్ళు. ఆ తర్వాత ఉద్యోగాలు లేక 2-3 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న యువత, అంటే ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న యువత అంతా కూడా తెలుగుదేశంకి సపోర్ట్గా ఉన్నారు. చాలా ప్రభంజనంలాగా ఉంది తెలుగుదేశం హవా అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మనకి. సో ఫస్ట్ ఓటర్స్లో ఎందుకు ఈ మార్పు? అసలు వాళ్ళకి రాజకీయమే తెలియదు, ఓటు అనేది ఎప్పుడు వేయలేదు వాళ్ళు. సో వాళ్ళలో ఎందుకు ఇంత మార్పు? ఒకటండి, ఇక్కడ మనం చూస్తే వెళ్ళి తెలుగుదేశంకి 152, అదేవిధంగా ఎంపీ 21, వైఎస్ఆర్సీపీకి 23 ఎమ్మెల్యే, 4 ఎంపీ అని చెప్తూ ఉన్నారు. ఈ లెక్కలు పక్కన పెట్టుకుని మీరు అడిగారు కదా, అంటే తెలుగుదేశం ప్రపంచం క్లారిటీ కనిపిస్తుంది. దీంట్లో ఫస్ట్ టైం ఓటర్స్ ఎందుకు నిరాశతో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డిని గతంలో ఫస్ట్ టైం ఓటర్స్ అంటే 2019లో ఫస్ట్ టైం ఓటర్ వేసిన వాళ్ళు నష్టపోయారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళకి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వాళ్ళని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉండే వాళ్ళు ఏమంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అన్నారండి, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్. ఇప్పుడు ఫస్ట్ టైం ఓటేసేవాడు కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు 18 ఏళ్ళు, వాడికి ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ విధానం ప్రాసెస్ వాడి సీనియర్స్ వాళ్ళు చెప్పు ఉంటారు, వాడు అది వినుంటాడు. రెండవది యువత, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డికి 150 వచ్చాయంటే కారణం ఏంటంటే యూతే. ఆ రోజు పాటలకు పొంగిపోయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కొన్ని హామీలు ఇచ్చాడు. ఏమంటే 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు Group 1, Group 2 అన్నాడు. ఆ రోజు యువతలో ఒక ఆలోచన మొదలైంది, Group 1, Group 2 ఉద్యోగాలు 2.30 లక్షలు అంటున్నాడు, మన రాష్ట్రంలో ఉండే యువత ఇంతమంది వచ్చేస్తాయి అని ఆశపడ్డారు. మెగా డిఎస్సి పెట్టి తొలి సంవత్సరమే 30,000 ఉద్యోగాలు అన్నాడు. అది కూడా జనాల్లో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఒక ఆశలా కనిపించింది. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఈ ఉద్యోగాలే కాకుండా నేను ప్రతి సంవత్సరం జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇస్తే ఎన్ని జాబులు ఉన్నాయి, అప్పుడు మీకు ఇంకా ఉద్యోగాలు వస్తాయి అన్నాడు. అప్పుడు ఇంకా ఆలోచించారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు తీసుకొని వచ్చారు, నేను ఒప్పుకుంటాను, కానీ అక్కడ ఏమంటే వాస్తవం బయట వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు, లోకల్ వాళ్ళు పనిచేయటం లేదని చెప్పి ఒక డ్రామా ఆడాడు. దాంట్లో ఏమన్నాడంటే, లోకల్గా కంపెనీలు ఉంటాయి కదండి, ఆ కంపెనీల్లో 75% లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తాయి. ఇప్పుడు తిరుపతి వాళ్ళకి తిరుపతిలోనే ఉండే కంపెనీల్లోనే, నెల్లూరు వాళ్ళకి నెల్లూరు దగ్గర ఉండే కంపెనీలు, ఈ విధంగా అన్నాడు. అప్పుడు వాళ్ళంతా నమ్మి ఓట్లేశారు జగన్కి. ఓట్లేసిన తర్వాత ఈ ఊసే లేదు, ప్రత్యేక హోదా అని చెప్పాడు. అవన్నీ జనాలు నమ్మేశారండి. యూత్ అంతా ఏమంటే ఆ రోజు ఆశ ఉంటుంది కదా, ఏమంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా చూసిన జగన్ కూడా ఒక అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పి ఓట్టేశారు. ఓట్టేసిన తర్వాత ఏం చేశాడు తెలుసా, మీరు గుర్తిస్తే జాబ్ క్యాలెండర్ అనేది మర్చిపోయాడండి. అసలు 2000 జనవరి 1 జాబ్ క్యాలెండర్ అన్నాడు కదా, ఆయన 2019 మేలో ప్రమాణ స్వీకారం చేశాడు. 2020, 21, 22, 23, 24 5 జనవరి 1 వచ్చాయి. ఒక్క జనవరిలో కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. మాట తప్పాడు, మనం తిప్పాడు. అదేవిధంగా 2.30 లక్షల Group 1, Group 2 ఉద్యోగాలని కనీసం 40 కూడా ఇవ్వలేదండి. పోలీస్ ఉద్యోగాలు అన్నాడు, అవి ఇవ్వలేదు. మెగా డిఎస్సి అన్నాడు, ఈ 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు. మళ్ళీ ఏమంటే 75% తొలి శాసనసభ సమావేశాల్లోనే చట్టం అని చెప్పాడు కదా, అది గాలి కుదిలేశాడు. ప్రత్యేక హోదా అయితే మర్చిపోయాడు. ఈ విధంగా ఇవన్నీ చేసే తాలకి ఏమైందంటే, ఫీజు రియంబర్స్మెంట్లు సక్రమంగా రాలేదు. ఏంటంటే ముందు ప్రాపర్ కాలేజ్ టు గవర్నమెంట్ ఉండేదండి. అప్పుడు ఏమంటే గవర్నమెంట్ ఏం చేసేది, కాలేజీకి ఇచ్చేది. ఏమన్నా ఫీజులు రాకపోయినా కాలేజీ వాళ్ళంతా వీళ్ళు ధర్నా చేసి మాకు ఇంత రావాలని చెప్పి అడిగేవాళ్ళు. ఇన్ని బకాయిలు ఉంటే ఎలాగని అప్పుడు గవర్నమెంట్ కూడా భయపడి ఇచ్చేది. ఇప్పుడు ఏం చేశాడు ఈయన, వసతి దీవెన, విద్యా దీవెన తన పబ్లిసిటీ కోసం డివైడ్ చేశాడు. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను బటన్ నొక్కుతున్నా అంటాడు, బటన్ నొక్కుతాడు కానీ 10 మందిలో ఒకరికి పడుతుంది, 9 మందికి పడదు. వాళ్ళకి ఏమని చెప్తారు, ఇది టెక్నికల్ ఇష్యూ, ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదని ఇటు తిప్పిస్తూ ఆపేస్తారు. ఆ విధంగా ఎంతోమంది విద్యార్థులు నష్టపోయారు. ఈరోజు పులివెందల్లో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ రాకుండా ఎంతోమంది విద్యార్థులు నష్టపోయారు. ఆ విధంగా వాళ్ళ ఒక రెవల్యూషన్ వచ్చింది. మనం ఎమ్మెల్యే, మనం ఈ విధంగా ఓటేసాం,
ఇది ప్రాపర్గా ముందున్నప్పుడేమో కాలేజ్ 2 అంట, అప్పుడు ప్రాపర్గా వచ్చేదంటే ఈ విధంగా హాల్ టికెట్లు. ఇప్పుడు మన అమ్మోళ్ళ అకౌంట్లో వేస్తారు, అమ్మోళ్ళ అకౌంట్లో డబ్బులు పట్టడం లేదు, కాలేజ్ వాళ్ళు ఏమో ఫీజులు కట్టమంటున్నారు, మళ్ళీ మనం అప్పుల పాలైపోతున్నామే. దీనివల్ల ఏం లాభం? ఈ విధంగా ఉంటే మన అమ్మ నాన్న ఎంత తెస్తారు కాలేజ్ ఫీజులు? మనమేమో పెద్ద చదువులు చదువుకోవాలన్నా ముందు గవర్నమెంట్ ఇస్తా అని చెప్పింది, ఈ విధంగా ఇవ్వకపోతే మన లైఫ్ అయిపోతుంది కదా. మనం ఏం చేస్తాం? వాడికి ఏదో గోల్ ఉంటుంది, ఈ విధంగా చదువుకుంటాం, ఇంత మనీ సేవ్ చేసుకున్నాం, ఇంకొక దానికి హెల్ప్ఫుల్ అవుతుందని ఈ విధంగా ఆలోచించుతుంటారు. అలాంటి వాళ్ళు అంతా ఏం చేశాడు తెలుసా? ఈ విధంగా రాకపోతే వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు. అది చిన్న వయసు అండి, వాళ్ళ లక్ష్యం వైపు వెళ్ళే స్టేజ్ అది. బీటెక్ కావచ్చు, ఈటెక్. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, మనది అయిపోయింది, ఇంకేం చేస్తాం, ఇదేం కర్మరా దేవుడా, ఇంట్లో అమ్మ వాళ్ళు ఏమో కష్టపడతా ఉన్నారు పని చేసుకోలేక, ఇంకా మనం ఏం చేయాలి నెక్స్ట్ అని బాధపడుతూ ఈరోజు వాళ్ళకు మార్గం ఒకటే అండి, ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి. అందుకని జగన్ ఓడిద్దాం అనుకున్నారు. ఇప్పుడు డిఎస్సి అని చెప్పి జాబ్ క్యాలెండర్ అని గ్రూప్ 1 గ్రూప్ 2 నష్టపోయిన వాళ్ళంతా ఆలోచిస్తున్నారు. మనం ఆ రోజు ఇతని మాటలు నమ్మి మనకు అప్పుడు నిరుద్యోగ వృత్తిస్తున్న చంద్రబాబు నాయుడిని, ఉద్యోగాలు కంపెనీలు తీసుకొని చంద్రబాబు నాయుడిని ఓడించాం కదరా. వీడేమో కంపెనీలు తీసుకొని వస్తా అన్నాడు, కంపెనీలు తీసుకొని రాకపోగా కంపెనీలు తరింగొట్టేస్తున్నాడు. ఇప్పుడు అమర్ రాజా ఏంటి, వాళ్ళకి గొడవలని, కానీ ఆ అమర్ రాజాలో మనం పని చేసుకుంటూ ఉన్నాం, మనకు జీతం ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఆ కంపెనీ పోవడం 20,000 మంది మనం నిరుద్యోగులం అయిపోయాం కదా. అదే కంపెనీ మనకు ఉంటే మనం ఎంత బాగుపడి ఉంటాం మీరు ఆలోచించండి. మనకే కదా ఇప్పుడు కులం కూడి పెడతారా, గుణం గుర్తింపునిస్తుందరా, కులం అని చెప్పి ఈ విధంగా తరిమేశాడు. మన కంపెనీ ఉంటే ఉద్యోగం వచ్చి ఉంటుంది, ఒక 20,000 వచ్చినా మన అమ్మ నాన్న మనం బాగా చూసుకుంటాం కదా ఇంట్లో ఊర్లో కూర్చొని. ఇప్పుడు వాళ్ళ కంపెనీ వెళ్ళిపోయింది, మనం ఏం పని చేస్తాం? కంపెనీలు లేవు, బయటికి వెళ్ళాలంటే ఇంట్లో అమ్మ నాన్న వదిలి వెళ్ళలేము. ఈ విధంగా అయిపోతూ ఉంది. 75% అన్నాడు, కంపెనీలు ఆడున్నాయి, ఈ విధంగా రాకపోయా వీడు మోసం చేశాడు. ఈ విధంగా చేస్తూ ఉంటే ఫీజు రియంబర్స్మెంట్లు రాక చదువులు ఆపియాల్సి వస్తూ ఉంది. ఈ విధంగా ఉంది. వీటన్నిటికీ మార్గం ఒకటే, మనం జగన్ నోడిచ్చేద్దాం. ఎందుకంటే ఇతను నోడిచ్చామనుకో చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన గతంలో హైదరాబాద్ చేశాడు, మళ్ళీ చేస్తాడు. ఆయనకేమంటే ఈ రిపోర్ట్లో నేను చెప్పాను మీకు ముందే, సీనియర్ సిటిజన్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన పెద్దవాళ్ళు, 60 ఏళ్ళు దాటి ఉన్నవాళ్ళు, 60-70 ఏళ్ళ మధ్య వయసులో ఉన్నవాళ్ళు, అదే రకంగా ఏ చదువు సంజయ్ లేకుండా పాపం కూలి పనులు చేసుకుంటా పేదవాళ్ళు బతుకుతున్న వాళ్ళు, 60 ఏళ్ళు 50 ఏళ్ళు 70 ఏళ్ళు వయసులో ఉన్నవాళ్ళు, అవ్వతాతల పింఛన్ల కింద 3,000 తీసుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎగనెస్ట్గా చెప్తున్నారంట ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి. అంటే ఒకటండి, గవర్నమెంట్ పెన్షన్స్ ఉంటాయి కదండి, వాళ్ళకి సమ్ స్కీమ్స్ ఏవో కింద వాళ్ళకి ఇంత ఇస్తూ ఉంటారు, అవి ఆకుండా ఆపేశాడు ఎవరు, ఈ జగన్. అదే కాకుండా ఈయన ఇంకొకటి కూడా చేశాడు. ఏం చేశాడు తెలుసా అండి? మీరు చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా మోసం చేశాడు. ఏమంటే పెన్షన్ల విషయంలో మోసం చేయడం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను ఏ విధంగా వేధిస్తున్నాడో తెలుసు కదా. వాళ్ళన్నీ చూసుకొని వచ్చిన వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు చేసి రిటైర్ అయ్యారంటే వాళ్ళన్నీ ఆలోచించి వాళ్ళకి ఏది మంచో ఏది చెడో తెలుసు. వీళ్ళకి అవకాశం ఇస్తే వీడి విధంగా చేస్తుంటే ఇలాంటి వాడిని మనం పెట్టుకోవడం అవసరమా అని ఈరోజు వాళ్ళ ఆలోచన వచ్చింది. వాళ్ళు ఒక పెద్దలుగా ఒక 10 మందికి చెప్పాలి, రే వీడు చెడ్డోడరా వీడు కోటేదని. అందుకని వాళ్ళంతా జగన్ నిజస్వరూపం తెలుసుకొని జగన్ వద్దంటున్నారు. ఎందుకంటే ఈ విధంగా ఉద్యోగాలను వేధించేది ఏంది, భూములను లాక్కునేది ఏంది, పెన్షన్లు ఇవి కూడా మోసం చేసి చిల్లర ఆటలేంది. ఇలాంటి చిల్లర ముఖ్యమంత్రి అవసరమా? మేము ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం, వాళ్ళంతా మాకు గౌరవం ఇచ్చేవాళ్ళు. ఇదేంది ఇంత రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నాడు, ఇలాంటి వ్యక్తి మనకొద్దు, మన తరాలు బాగుండాలంటే ఇలాంటి వాడు రాకూడదురా అని చెప్పి ఈరోజు వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ విధంగా అన్ని వర్గాల వాళ్ళు ఆలోచిస్తూ జగన్ నోటిద్దామని సంసిద్ధమయ్యారు. అందుకని ఆ మార్క్ ఇక్కడ కనిపిస్తోంది. ఇవి కూడా రేపు రాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు జగన్కి. ఓకే అండి, చాలా మంచి విషయాలు చెప్పారు మా ప్రేక్షకులకి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి.